హలో అండి. మనము ఇప్పుడు ఈ వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అరటికాయని తొక్కు తీసి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 అరటికాయలు తీసుకున్నాను, తగినంత ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అరటికాయని కూడా వేసుకుంటున్నాను. అంతా కలిసేట్టుగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మెత్తబడినాక ఉప్పు, పసుపు వేసుకోవాలండి. అంతా కలిసేట్టుగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ముక్క ఉడికాక కారం వేసుకోవాలి. కారం పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు అంతా సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ ఫ్రై రోటీస్కైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.